హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ యాపిల్ క్యారెట్ పారెడ్జ్. దానికోసం ఫస్ట్ నేను ఒక యాపిల్, ఒక క్యారెట్ తీసుకున్నాను. వీటిని మనం బాగా వాష్ చేసుకొని, పీల్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. యాపిల్ అనేది వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ ఫ్రూట్. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా అన్నీ ఉండడం వల్ల చాలా హెల్దీ. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా తినొచ్చు, బికాస్ ఇవి లో ఇన్ క్యాలరీస్ కాబట్టి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఆపిల్ తినటం వల్ల ఆస్తమా అనేది తగ్గుతుంది, లంగ్ ఫంక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న యాపిల్స్ ని అలా స్టీమర్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ ని కూడా మనం అలానే పీల్ చేసుకొని స్టీమర్ దాంట్లోకి వేసుకోవాలి. క్యారెట్ ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదండి. వైటమిన్ ఏ ఉంటుంది, మన కళ్ళకి చాలా మంచిది. అండ్ ఆల్సో ఫైబర్ రిచ్ ఫుడ్. ఇది నేను రెటినాల్ రిచ్ ఫుడ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, రెటినాల్ అంటే వైటమిన్ A1. అంటే మనకి ఇది డైరెక్ట్గా ఫుడ్లో నుంచి రాదు. ప్రోవైటమిన్ బీటా కెరటిన్ అనేది ఉంటుంది, దాని ద్వారా కన్వర్ట్ అవుతుంది మన బాడీలో. డైరెక్ట్గా ఈ వైటమిన్ A1 రెటినాల్ అనేది రాదు. క్యారెట్స్లో ఈ బీటా కెరటిన్ అనేది ఎక్కువ ఉంటుంది, యాపిల్స్లో కొంచెం మినిమల్ అమౌంట్లో ఉంటుంది. సో మనం తిన్న తర్వాత బాడీ అనేది ఈ బీటా కెరటిన్ ద్వారా రెటినాల్కి కన్వర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్స్ని ఇంకా యాపిల్ ముక్కల్ని మనం స్టీమ్ చేసుకోవాలి. చూసారా, ఇంత మెత్తగా అయ్యే వరకు మనం స్టీమ్ చేసుకోవాలి. ఓవర్ స్టీమింగ్ కూడా మనకు మంచిది కాదు, ఎందుకంటే దానిలో ఉన్న వైటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి. సో దీన్ని ఒక చిన్న బౌల్లో వేసుకొని ఈ పీసెస్ మొత్తాన్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఈ రెసిపీ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. బేబీస్కి చాలా మంచి ఫుడ్. 1+ ఇయర్స్ నుంచి మనం ఎవరికైనా పెట్టచ్చు. 1+ ఇయర్ వాళ్ళకి ఇంకా కొంచెం బాగా మ్యాష్ చేసి ప్యూరీ లాగా చేసి పెడతాము. ఇంకొంచెం పెద్ద పిల్లలకి 2 ఇయర్స్, 3 ఇయర్స్కి అయితే ఇలా మ్యాష్ చేసి పారెడ్జెస్ లాగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇలా రోల్డ్ ఓట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం ఘీ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకొని ఆ ఘీలో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా తగినంత వాటర్ వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఆ ఓట్స్ అనేవి బాగా సాఫ్ట్గా అవ్వాలండి, అప్పటి వరకు మనం వాటిని ఉడికించుకోవాలి. ఈ రోల్డ్ ఓట్స్ అనేవి మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఇంకా బి వైటమిన్స్ మంచిగా ఉంటాయి. ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ ఇంకా యాపిల్ పేస్ట్ని ఇందులో వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా హెల్దీ. అండ్ ఆల్సో గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు చక్కగా దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే క్యాలరీస్ తక్కువ, చక్కగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, వైటమిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. క్యారెట్ యాపిల్ పారెడ్జ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.